నాకైతే పుల్లగా ఉంది. అబ్బే నాకే నీ పిజ్జానే గుర్తొస్తుంది కదా. నాకైతే పులిసిపోయిన దోసపిండి లెక్క ఉంది స్మెల్. సిటీల్లో వాళ్ళైతే ఎట్లా తింటారో వీటిని, మా పల్లెటూరులో వాళ్ళకి ఏం తెలియదుగా. మీరు పెడుతున్నారు, మేము చేస్తున్నాం. పెరుగు కానీ 2 రోజులు అయితే పులిసి చూడు ఆ స్మెల్ వస్తుంది. నాకు వాంతి వస్తుంది. పల్లెటూరులో వాళ్ళైతే తినటం చాలా కష్టం వీటిని. అసలు తినబుద్ది అట్లా. హాయ్, హలో, వెల్కమ్, నమస్తే. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చాం. ఆ ఛాలెంజ్ ఏంటంటే చూసారుగా, వెజ్ బర్గర్ చికెన్ పాప్కార్న్. ఈ రోజు అయితే ఈ వెజ్ బర్గర్ చికెన్ పాప్కార్న్ అయితే ఈటింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో అయితే నేను మనీషా అయితే మేమిద్దరమే చేస్తున్నాం. శ్రీవాణి రాలేదు, ఎందుకంటే శ్రీవాణికి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చా, అందువల్ల రాలేదు. శ్రీవాణి అయితే రేపటి నుంచి వస్తుంది. ఈ ఛాలెంజ్ లో మేమిద్దరం అయితే చేస్తున్నాం. మా ఇద్దరులో ఎవరు అంటే ఈ ఛాలెంజ్ 2గా అయితే చేస్తాం. ఫస్ట్ అయితే ఒకటి, తర్వాత అయితే ఇంకోటి. మధ్యలో అయితే కామెంట్స్ అయితే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదువుతాం, వాటికి రిప్లై ఇస్తాం, అలాగే స్క్రీన్ మీద అయితే పెడతాం. ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే వెజ్ బర్గర్ ఛాలెంజ్ అయితే చేద్దాం. ఓకే, వెజ్ బర్గర్ తో ఛాలెంజ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ బర్గర్ అనేది మేము ఎప్పుడైతే చూడలేదు, తినలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే మీరు కామెంట్ పెట్టారు కదా లాస్ట్ వీడియోకి అయితే బర్గర్ ఛాలెంజ్ చేయమని, అందుకని మేమైతే ఈ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. దీని టేస్ట్ అయితే మాకు తెలీదు. లాస్ట్ వీడియోలో అయితే చాలా మంది అయితే పిజ్జా ఛాలెంజ్ చేయమని అయితే పెట్టారు, అప్పుడు మేము ఛాలెంజ్ చేసాం. అది కానీ ఎప్పుడు చూడలేదు, తినలేదు, ఫస్ట్ టైం ఆ రోజు తింటాం. కాకపోతే దాని మీద చీజ్ అనేది ఉంది, అదేమో ఏదో పుల్లటగా మాకు తెలియపోతే మీరే కదా ఫ్రెండ్స్ చీజ్ అని చెప్పారు. కానీ ఈ బర్గర్ లో వేయద్దంటే ఈ బర్గర్ లో కానీ చీజ్ వేసారు. కానీ దాని టేస్ట్ అయితే అప్పుడు మాకు నచ్చలేదు. ఇది ఎలా ఉంటుందో చూసి అయితే చెప్పలేం. ఇప్పుడు బర్గర్ తో అయితే ఛాలెంజ్ చేస్తున్నాం. దీంట్లో అయితే చికెన్ బర్గర్ గా ఉండిద్ది, మేమైతే వెజ్ బర్గర్ తీసుకోవచ్చు. ఓకే, లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకే, స్టార్ట్. నాకైతే పుల్లగా ఉంది. అబ్బే నాకే నీ పిజ్జానే గుర్తొస్తుంది కదా. చీజ్ చూడు బయటకు వచ్చింది. అసలు ఎట్లా తింటారు అందరూ? నాకైతే పులిసిపోయిన దోసపిండి లెక్క ఉంది స్మెల్. ఆ రోజు పిజ్జాలాగా నువ్వే గెలిచావు. ఎట్టున్నా తింటున్నావు. తినాలిగా ఛాలెంజ్ అంటే ఎట్లా ఉన్నా అబ్బాదు బయట. ఈ చీజ్ వస్తుంటే ఎదలా ఎలా ఉంది? చిన్నది అలా ఓపెన్ చేయకూడదు. అదన్నా పూరియా బర్గరు ఏ తెలియజేశారులే.
అబ్బో నాకు అస్సలు తినబుద్ధి కావట్లేదు. ఆ పిజ్జా ఉన్నట్టే ఉంది. ఆ చీజ్ ఏం బాగా వేయొద్దంటే వేసాడా. ఎందుకు అటు ఇటు తిప్పుతున్నా బయటకు వస్తుంది. పొలట ఆసన వస్తుంది. చీజే అలా ఉంటదా పుల్లగా? ఏమో మనం ఫస్ట్ టైం కదా తింటుంది. సిటీల్లో వాళ్ళైతే ఎట్లా తింటారో వీటిని. మా పల్లెటూరులో వాళ్ళకి ఏం తెలియదుగా. మీరు పెడుతున్నారు, మేము చేస్తున్నాం. పుల్లగా పెరుగు కానీ 2 రోజులు అయితే పులుస్తుంది చూడు, ఆ స్మెల్ వస్తుంది. పుల్లగా వస్తుంది. నాకు వాంత వస్తుంది. అబ్బో సరే మొన్నే పాసిపోయింది, కావాలని తెచ్చేసారు. అసలు ఎలా తింటున్నారు ఫ్రెండ్స్ మీరు? మాకెందుకు పెడుతున్నారు బర్గర్లు పిజ్జాలని? మాకు అసలుకి పల్లెటూరులో వాళ్ళైతే తింటం చాలా కష్టం వీటిని. ఏం ఒళ్ళే పొలకెడుతుంది అంతలా. నువ్వేం చేతి నిండా కూసుకున్నా అసలు తినబుద్ధి అట్లా అంతా బయటకు వచ్చింది నాదిలే. ఏం లేదు, అదొక స్మెల్. ఆ స్మెల్ తోనే తింటుంది. బర్గర్ అనగానే నేనే ఓడిపోతాను అనుకున్నా. ఫ్రెండ్స్, ఈ బర్గర్లు అలాంటివి పెట్టమాకండి, నేను ఓడిపోతున్నా, నాకు పనిష్మెంట్ ఉంటది. పెన్ని ఆ కొద్ది తినేసి శ్రీవాణి ఉన్నా ఓడిపోయేది. శ్రీవాణిగా తినలేదు, ఎంతో కష్టమైన మనిషి అన్న. ఫ్రెండ్స్ చూసారుగా, ఈ ఛాలెంజ్ లో అయితే బర్గర్ దాంట్లో మనిషి అని గెలిచింది, నేనైతే ఓడిపోయా. వాంతింగ్ అవుతుందా? వాంతిగా నడుస్తుంది అసలుకి. ఏం మైన మటిల్లు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నాది అయిపోయింది, నేనైతే ఓడిపోయాను. ఇప్పుడైతే కొన్ని కామెంట్స్ అయితే లాస్ట్ వీడియోకి వచ్చినాయి కదా, అవైతే చదువుతాం. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే ఇప్పుడైతే చదువుతాం. హాయ్ సిస్టర్స్, మా బాబుకి హాయ్ చెప్పండి. మా బాబు నేమ్ రిహాన్ సిస్టర్. ఐఎమ్ వేములవాడ సిస్టర్. నా నేమ్ యమున. వేములవాడ నుంచి అయితే మాకు యమున సిస్టర్ అయితే కామెంట్ పెట్టింది. వాళ్ళ బాబుకి రిహాన్స్ అయితే హాయ్ కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్స్, నైస్ ఛాలెంజ్, సూపర్. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ. షార్ట్ వీడియో చేయండి. ఓకే అండి. హాయ్ సిస్టర్స్, నైస్. థ్యాంక్ యూ. ఫ్రూట్ ఛాలెంజ్ చాలా బాగుంది. జ్యోతి ఆంటీ అయితే హాయ్ కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
హాయ్ శ్రీవాణి గారు, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. మీరు వీడియోస్ లోకి రావాలి. ఓకే అండి, రేపైతే వస్తుంది. శ్రీవాణి కొంచెం హెల్త్ బాగాలేక రాలేదు. హోమ్ టూర్ చేయండి. ఓకే అండి, చేస్తాం. ఆల్ డ్రై ఫ్రూట్ ఛాలెంజ్ చేయండి సిస్టర్స్. ఓకే అండి, చేస్తాం. హాయ్ ఆల్ సిస్టర్ నైట్ ఛాలెంజ్ సూపర్. రాగి ముద్ద నాటుకోడి కర్రీ ఛాలెంజ్ చేయాలని ఎన్నిసార్లు అడుగుతున్నా చేయట్లేదు. ఓకే అండి, నెక్స్ట్ వీడియో అయితే అదే. హాయ్ సిస్టర్, కార్డ్ రైస్ అండ్ లెమన్ పికిల్ ఛాలెంజ్ చేయండి సిస్టర్స్. ఓకే అండి, చేస్తాం. హాయ్ అక్కలు. హాయ్ హాయ్ సిస్టర్స్, ఆల్ వీడియోస్ సూపర్. మా పిల్లలకి హాయ్ చెప్పండి. హేమంగన్ ప్రశాంత్ కి అయితే హాయ్. ఈ పేర్లు అయితే మా సరిగా అర్థం కావట్లేదు, అందుకనే హేమంగన్ ప్రశాంత్ అనేది చదివాము. హాయ్ అయితే మేము పెట్టిన కామెంట్స్ చదువుతుంటే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో సిస్టర్. అందుకే కదా మేము కామెంట్స్ చదువుతుంది. మీరు హ్యాపీనెస్ గా ఉండాలని మీ కామెంట్స్ అయితే మేము చదువుతున్నాం, వాటికి రిప్లై చేస్తున్నాం. మీరు డైలీ మా వీడియో చూసి కామెంట్స్ అయితే పెట్టండి. హాయ్ సిస్టర్ అన్న తర్వాత గొడవలు కామన్. శ్రీవాణి అక్క. ఓకే అండి, శ్రీవాణి అయితే మేమైతే గొడవలు పెట్టుకో, నెక్స్ట్ వీడియో నుంచి అయితే వస్తుంది. హాయ్ సిస్టర్, శ్రీవాణి కూడా ఉంటే బాగుండేది. శ్రీవాణి వీడియోలోకి రా, ఛాలెంజ్ బాగా చేస్తున్నారు. ఓకే అండి, నెక్స్ట్ అయితే వస్తుంది. హాయ్ సిస్టర్. హాయ్ సిస్టర్. హాయ్ ఐఎమ్ సరిత. జోల చిప్ ఛాలెంజ్ చేయండి సిస్టర్స్. సరిత సిస్టర్ కి అయితే హాయ్. జోల చిప్ ఛాలెంజ్ అయితే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాం. వీడియో అయితే చాలా బాగుంది. ఫ్రూట్ ఛాలెంజ్ ఆరోగ్యానికి చాలా మంచిది. శ్రీవాణి మిస్ యూ. మనీషా డ్రెస్ జ్యూస్ మ్యాచింగ్. శ్రీవాణి వీడియోలోకి త్వరగా వచ్చే శ్రీవాణి. ఓకే అండి, వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ సిస్టర్. రేగ్గాయలు తినేటప్పుడు పంది కొక్కులు కొరికిన సౌండ్ లా వస్తుంది. మీరు తినేటప్పుడు రావా? మేము తినేటప్పుడు అలా వచ్చింది. మీరు తినేటప్పుడు మనీషా విన్నర్ సూపర్. థ్యాంక్ యూ అండి. హాయ్ సిస్టర్, శ్రీవాణి అక్క రావాలి సిస్టర్స్. ఓకే, వస్తుంది. హాయ్ సిస్టర్, నైస్. ఓకే అండి, థ్యాంక్ యూ. నా కామెంట్ చదవలేదు. పాయసం పులిహోర ఛాలెంజ్ చేయండి. ఓకే అండి, చేస్తాం. ముగ్గురు ఉంటేనే బాగుంటుంది. శ్రీవాణి ఇలాంటి చిన్నవి పట్టించుకోకూడదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడైతే కొన్ని కామెంట్స్ అయితే చదివాం కదా, ఇప్పుడు సెకండ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసి ఆ తర్వాత అయితే ఇంకొక కామెంట్లు అయితే చదువుతాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఛాలెంజ్ లో అయితే మనిషి అయితే గెలిచింది బర్గర్ ఛాలెంజ్ లో. ఆ బర్గర్ అయితే అసలు మాకైతే నచ్చలేదు. అది ఏదో సద్దివాసన లాగా వచ్చింది ఆ పిజ్జా అనేది. మేము లాస్ట్ వీడియోలో కానీ ఆ పిజ్జా అనేది తిన్నాము, అది కానీ అసలు నచ్చలేదు. కాకపోతే మీ అలానే ఉంది స్మెల్. మీ సిటీల్లో మీరందరూ అయ్యే అలవాటు అయిపోయింది. పల్లెటూరులో చూడటం ఫస్ట్ టైం, తినడం ఫస్ట్ టైం. బర్గర్ గాని ఇప్పుడే చూసాము, మీకోసం అని కామెంట్ పెట్టారు కాబట్టి మీకోసమే ఆ ఛాలెంజ్ చేశారు. లాస్ట్ లో అయితే పిజ్జా ఛాలెంజ్ చేసినప్పుడు అయితే అది అన్ని చేస్తూ పోయి మా ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళు అయితే ఏందో సర్దోసన వచ్చింది అన్నారు. అసలు అందుకని మాకు ఇష్టం లేకపోయినా అది కష్టంగా అయినా తినేసి ఆ ఛాలెంజ్ లో అయితే మనిషి అయితే గెలిచింది, నేనైతే ఓడిపోయాను. ఇప్పుడు సెకండ్ ఛాలెంజ్ అయితే చికెన్ పాప్కార్న్ ఛాలెంజ్ అయితే ఇప్పుడు చేస్తున్నాం. ఓకే, ఛాలెంజ్ రెడీనా? రెడీ. ఓకే, రెడీ.
ఫ్రెండ్స్ ఈ ఛాలెంజ్ లో అయితే నేనే వచ్చాను, మనిషి అయితే ఓడిపోయింది. ఫస్ట్ ఛాలెంజ్ లో మనిషి గెలిచింది, నేను ఓడిపోయాను. ఈ ఛాలెంజ్ లో నేను గెలిచా, మనిషి ఓడిపోయింది. ఇద్దరం సమానం. ఫ్రెండ్స్ ఈ 2 ఛాలెంజ్లు అయితే ఇద్దరం, అమ్మాయి ఓ ఛాలెంజ్ లో గెలిచింది, నేను ఓ ఛాలెంజ్ లో గెలిచాను కాబట్టి ఎవరికి పనిష్మెంట్ ఉంటుందో తెలియలేదు. ఇప్పుడైతే మా దగ్గర అయితే మజా ఉన్నాయి. ఉండు ఓకే ఓకే రెడీ స్టార్ట్. పక్కాడు మూల కొంచుకొని పిలుచాలి కింద పెట్టి పైకి ఇద్దరు ఒకేసారి పెట్టు. నువ్వు అన్నా నేను పెట్టాను. అని ఫస్ట్ పెట్టాను, కావాలంటే లేదు చూసుకోండి కాబట్టి. ఫ్రెండ్స్ ఇద్దరం అయితే ఈక్వల్ గా ముందే తాగాము. కాకపోతే ఒక్క సెకండ్ లో అయితే మనీషా చూపించింది కాబట్టి మనీషానే విన్ అయిపోయింది, నేనైతే ఓడిపోయాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకొన్ని మిగతా కామెంట్స్ అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే చదువుతాం, రిప్లై ఇస్తాం. మా పాప పేరు హర్ష. హాయ్ చెప్పండి, మీ ఛాలెంజ్ సూపర్, మనీషా ఫ్యాన్స్ అంట. హర్షకైతే హాయ్, కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. శ్రీవాణి కమ్ బ్యాక్, ఆల్ ది బెస్ట్ టు మై ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ హాల్, మీరు ముగ్గురు కలిసి వీడియో చేయండి. మీ హెల్త్ కి ప్రాబ్లం కాకుండా నార్మల్ స్పైసీగా చేయండి, ఓకేనా? మీరు ఇబ్బంది పడి చేయకండి వీడియోస్. ఓకే అండి. హాయ్ బిడ్డలు, తినేటప్పుడు ఎప్పుడు నవ్వొద్దు అమ్మలు, ఎందుకంటే మీకే లాస్ట్ గొంతులో పడుతుంది కదా. బట్ నవ్వకండి, నవ్వకుండా తినండి బిడ్డలు, ప్లీజ్ ప్లీజ్. ఓకే అండి, థ్యాంక్ యూ. ముగ్గురు ఉంటేనే బాగుంది. శ్రీవాణి కమ్ బ్యాక్. ఓకే, ఐ వాంట్ శ్రీవాణి. వస్తుంది రేపు, నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మనీషా అక్క విన్నర్, సూపర్. శ్రీవాణి అక్క, శ్రీవాణి అక్క రమ్మని చెప్పండి. మా పాప పేరు నందిని. హాయ్ చెప్పండి అక్క. ఛాలెంజ్ ఎప్పుడు మెసేజ్ చేయండి అక్క. ఛాలెంజ్ ఎప్పుడు అనేది మెసేజ్ అయితే మేము చేస్తాం. నందినికి అయితే హాయ్. తెల్ల పిల్ల, నువ్వు చూసుకొని తిను, రూల్స్ విను, బాగా ఈ మధ్య గెలుస్తున్నావు. నువ్వు రాకపోతే ఊరికే అలిగి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. ఇంకా ఈ వీడియోస్ ఏం చేస్తుంది అంటారు. సో రేపు వీడియోలో రావాలని కామన్, నేనైతే నిన్నే చూస్తా ఎలా తింటున్నావో అని. మా కోసం రా వీడియోలోకి. ఓకే వస్తది, చూడండి. శ్రీవాణి రాలేదా సిస్టర్స్? రాలేదు, రేపు వీడియోకి వస్తుంది. కామెంట్స్ అయితే అయిపోయినాయి. లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదివాం, వాటికి రిప్లై ఇచ్చాం, అలాగే స్క్రీన్ మీద అయితే పెట్టాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ ఛాలెంజ్ లో అయితే ఒక ఛాలెంజ్ లో ఫస్ట్ మనీషా గెలిచింది, తర్వాత నేనైతే ఓడిపోయాను. ఒక దాంట్లో నేను గెలిచాను, తర్వాత మనీషా అయితే ఓడిపోయింది. లాస్ట్ పెట్టుకున్న ఛాలెంజ్ లో అయితే మధ్య ఛాలెంజ్ లో ఒక్క నిమిషంలో అయితే మనీషా గెలిచేసింది, నేనైతే ఓడిపోయాను. ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో అయితే ఇంతే. ఇలాంటి పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బై బై.